వస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ ఏయ్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన లోటస్ వాళ్ళకి మరియు శ్రేయోభిలాషులకు మరియు మార్కెటింగ్ మిత్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈ కార్యక్రమాన్ని మనం జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెడదాం. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధనసం. ఇప్పుడు మనం లోటస్ రియాలిటీ అగ్రో ఫార్మింగ్ మేనేజింగ్ పార్ట్నర్ అయిన రమేష్ గారిని, విజయ్ గారిని, షఫీ గారిని, శేఖర్ గారిని వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా లోగోని లాంచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సో సక్సెస్ఫుల్ గా మన లోటస్ రియాలిటీ అగ్రో ఫార్మింగ్ ఫస్ట్ ఇయర్ సందర్భంగా అద్భుతమైన లోగోని లాంచ్ చేశారు. ఇప్పుడు మన మేనేజింగ్ పార్ట్నర్ అయిన షఫీ గారు మనందరి కోసం ఈ మంచి సందర్భంలో ఒక చిన్న కవితని వినిపిద్దాం అనుకుంటున్నారంట. ఇప్పుడు మనం షఫీ గారిని పిలిచేద్దాం. సార్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ వనండాల్. కలువలం ఓ గూటికి చేరాక అయ్యాం కవలలం. కలువలం ఓ గూటికి చేరాక అయ్యాం కవలలం. ఒకే సరస్సులో 4 శిరస్సులతో వికసించిన కమలములం. హలం పట్టని రైతులం, గెలుపు కోసం అలుపెరగని కార్మికులం. గెలుపు కోసం అలుపు ఎరుగని కార్మికులం. మా అందరిది ఒకే కులం ఒకే గళం. ఒకే కులం ఒకే గళం. ఆర్థిక అసమానతలను పెగళించే పలుగులం. ఆర్థిక అసమానతలను పెగళించే పలుగులం. సమస్యలు ఎదురైతే అవుతాం గర్జించే సింహాలం. అవుతాము గర్జించే సింహాలం. మీ వెంటే మేమంటూ, మీ వెంటే మేమంటూ, మీ వెన్నంటే మేముంటూ కవాతు సైనికులం. కవాతు సైనికులం. మీరే మా సారథులు, మీరే మా వారధులు. మీరే మా సారథులు, మీరే మా వారధులు. అదే మా బలం, అదే మా బలగం. అదే మా బలం, అదే మా బలగం. మీ అండదండలతో వెలుగుతూ ఎదుగుతూ వెలుగిచ్చే ప్రమిదులం. కలిసికట్టుగా పనిచేస్తూ గెలుపే బెట్టుగా అడుగేస్తూ అవుదాం సఫలం. ఇక ఉంటాను మీకు నా సలాం. ఇప్పుడు మంచి కవిత విన్నాము. ఒక కంపెనీని రన్ చేసి ఎంతో మంది హ్యాపీ కస్టమర్స్ ని గెలుచుకున్న మన లోటస్ రియాలిటీ అగ్రో ఫార్మింగ్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. వీఆర్ సో 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 హ్యాపీ. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటూ చేయగలం అనే నమ్మకంని చూసి ఆ నమ్మకం మీదనే యంగ్ అండ్ డైనమిక్ మేనేజింగ్ పార్ట్నర్స్ కి లోటస్ రియాలిటీ అగ్రో ఫార్మింగ్ జనరల్ మేనేజర్స్ అందరు కలిసి సన్మానం కార్యక్రమం చేయబోతున్నాం. అందరు జనరల్ మేనేజర్ స్టేజ్ మీదకి వచ్చేయాలి. రియాలిటీ అగ్రో ఫార్మింగ్ మేనేజింగ్ పార్ట్నర్స్ వెల్కమ్. ఇప్పుడు ఒక్కసారి లోటస్ రియాలిటీ అగ్రో ఫార్మింగ్ వల్ల ఏవి ప్లే చేస్తే ఉంటది. కమ్ ఆన్ స్టార్ట్ చేయండి. ఒకరి ఆలోచన, ఒకరి ఆచరణ, ఒకరి క్రమశిక్షణ, ఒకరి క్రమబద్ధీకరణ. ఈ నలుగురు వ్యక్తులుగా వేరైన ఆశయం మాత్రం ఒక్కటే. చేసే పనిలో, చెప్పే మాటలో నిజాయితీ, నిబద్ధత, నమ్మకం కలగలసి గంగమ్మ ప్రవాహ జ్వాలలో నుంచి పుట్టినదే ఈ లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్. సంవత్సర కాలంలో ఎంతో మంది కస్టమర్ల మన్ననలు పొంది ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్న మన లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ కి ఇవే మా శుభాభివందనాలు మరియు ఆల్ ది బెస్ట్ టు టీమ్ లోటస్. యానివర్సరీ ఫంక్షన్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ గా. అలాగే ఇప్పుడు మా ఏవి అయితే విన్నారు కదా మీరు, ఒకరి ఆలోచన, ఒకరి ఆచరణ, ఒకరి క్రమశిక్షణ, ఒకరి క్రమబద్ధీకరణ.
ఈ నలుగురు వ్యక్తులుగా వేరైనా సరే ఆశయం మాత్రం ఒక్కటే. సో వాట్ ఈజ్ లోటస్, అసలు లోటస్ జర్నీ ఎందుకు స్టార్ట్ అయింది, మేము నలుగురు ఎందుకు కలిసాం ఇక్కడికి అని చెప్పాలి. ఈ ఏబీ చేద్దాం అనుకున్నప్పుడు నేను ఒక సినిమా వాళ్ళలో లేదా ఇంకో ఎవరన్నా చెప్తే బాగుంటుందేమో వాళ్ళతో చెప్పిద్దామని ట్రై చేసాము. సో ట్రై చేసి వన్ డే మార్నింగ్ మేమే ఆలోచిస్తూ ఉంటే ఎక్కడో కాదు కదా, మన లైఫ్ స్టోరీ మనమే, మా నలుగురు వ్యక్తులు ఇక్కడ ఉన్నాము, వాళ్ళ ఒక్కొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, మేము ఎందుకు కలిసాము అనే ఆలోచన పుట్టి ఇది రాయడం జరిగింది. ఒకరి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, సో నాకు పర్సనల్గా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో. సో సింగిల్గా వర్క్ చేశాను, పార్ట్నర్స్తో వర్క్ చేసిన, అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూసాము. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఒక్కడిగా చేస్తే మనం ముందుకు వెళ్ళలేము. సో మనలాంటి ఆశయం ఉన్న వ్యక్తులు, మన ఆలోచన ఉన్న వ్యక్తులు ఒక నలుగురు కలిస్తే బాగుంటుంది అని ఆలోచనప్పుడు నాకు ఈ ఆలోచన 2021లోనే వచ్చింది యాక్చువల్లీ. సో అప్పుడు ఆల్రెడీ నాకు షఫీ భాయ్కి పరిచయం ఉండటం వల్ల అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళము ఈ విషయాల గురించి. కాదు భాయ్ కొంచెం ఇంకొద్దిగా ఏదో చేయాలి, మనం ఎక్కడో మిస్ అవుతున్నాము, మనం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా కానీ అనుకున్న స్థాయి ఇంకా చేరుకోవట్లేదు, సో ఎలా అని ఆలోచించినప్పుడు ఇలా చేస్తే బాగుంటుందని అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఏ ఒక్కడితోనో ఇద్దరితోనో అయ్యేది కాదు ఇది. ఆల్రెడీ మల్టిపుల్ కంపెనీస్ వచ్చినాయి, మల్టిపుల్ టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ ఉన్నారు. సో అందరూ దాటి మనం ముందుకు వెళ్ళాలన్నప్పుడు మనలాంటి లైట్ మైండ్ పర్సన్స్ ఇంకా కావాలని ఆలోచించినప్పుడు ఒకరి ఆచరణ ఎందుకు చెప్పానంటే, మా విజయ్ గారు చాలా పద్ధతిగా తను ఏదైతే చెప్తాడో తను 100% అది ఫుల్ఫిల్ చేయాలనుకునే పర్సన్. సో అతను డ్రెస్ సెన్స్ కానీ, అతను మాట్లాడే విధానం కానీ, సో అతను మార్నింగ్ నుంచి కస్టమర్స్తో మాట్లాడే విధానం కానీ, మార్కెటర్స్తో మాట్లాడే విధానం కానీ, ప్రతి ఒక్కటి ఏదైతే మనం ఇచ్చామో కౌంట్ అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి అని ఆలోచన వ్యక్తి. సో అలాంటి ఆచరణ గల వ్యక్తి. నేను చెప్పినప్పుడు అతను కూడా ఓకే వెల్డు చేద్దాం మామ అన్నారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఈ క్రమశిక్షణ అనే పదం అనేది రియల్ ఎస్టేట్ లో మాక్సిమం అందరికి ఉండాలండి. ఎందుకంటే కొంచెం డబ్బులు రాగానే మనం ఏదో అయిపోయింది, ఇక రియల్ ఎస్టేట్ ఇదే కదా, ఇక మనం కింగ్ మేకర్స్ అయిపోయినా మనం ఏదైనా చేయొచ్చు అనుకుని చాలా మంది అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు చాలా మంది ఎక్కడో పడవలు ఓడలైనట్టు చాలా అనుకుని తలకి విర్రవీగిన వాళ్ళు కూడా కింద పడిపోయారు ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో. సో మనం ఏ చెప్పు చేసినా గానీ మన దగ్గర ఉన్న టీంకి మనం ఎంత క్రమశిక్షణతో ఉండవో మన టీం మనల్ని చూసి ఆ క్రమశిక్షణ ఫాలో అవుతుంది. ఆ క్రమశిక్షణ ఉన్నప్పుడే మన సక్సెస్ అనేది మనం చూస్తాము. అలా క్రమశిక్షణతో ఉన్న వ్యక్తి షఫీ భాయ్. థ్యాంక్ యూ భాయ్. సో ఒక ఆలోచన రాగానే దాన్ని సపోర్ట్ చేయడానికి గొప్ప విషయం. అలాగే ఒకరి క్రమబద్ధీకరణ. శేఖర్ మా అందరిలో చాలా చిన్నవాడు. సో నేను ఆల్రెడీ నాకు ప్రీవియస్ వేరే కంపెనీలో మా పరిచయం జరిగింది. అతని యొక్క డెడికేషన్, అతనికి ఉన్న మల్టీ టాలెంటెడ్, మన డిజిటల్ వైజ్ కానీ లేదంటే ప్రమోషన్స్ వైజ్ కానీ, అసలు మేము లోటస్ పెట్టిన తర్వాత మాకు ప్రింట్ మీడియాతో పని లేకుండా ఏముందా కానీ మనోడే చూసుకునేవాడు కంప్లీట్గా. ఇంతకుముందు బ్రోచర్స్ ప్రింట్ చేయాలంటే ప్రింటింగ్ ప్రెస్ ఉన్నప్పుడు చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగి నైట్ వర్క్ ఉండి చేసేవాళ్ళం. సో ఇప్పుడు మేము ముగ్గురు ఏదైనా ఇలా చేయాలనుకున్నప్పుడు ఇమీడియట్గా దాన్ని కరెక్షన్ చేసి మేము ఏదైతే చెప్తే ఆర్డర్లు కరెక్ట్గా ఫాలోఅప్ చేసి 100% ఉండేవాడు. సో శేఖర్ కూడా శేఖర్ ఇట్లా చేద్దాం మనం అందరం కలిసి చేద్దామన్నప్పుడు అన్న మీకు ఎలాగైతే అలా, ఎందుకంటే మేము అందరు తెలిసిన వ్యక్తులే, మనం విజయ్ గారికి తెలుసు, షఫీ గారు మీ గురించి తెలుసు, డెఫినెట్గా మనం కలిసి చేద్దామని మన సక్సెస్ అవుతామని నమ్మకంతో రావడం జరిగింది. అనుకున్న టైంలో అందరు కలిసాము, లోటస్ అనేది పుట్టింది. చేసే పనిలో, చెప్పే మాటలు, నిజాయితీ, నిబద్ధత, నమ్మకం ఇవన్నీ కలగలిసి ఆ గంగమ్మ ప్రవాహ జ్వాలలోంచి పుట్టినదే లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్. ఒక ఎండి పొజిషన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మన దగ్గర ఉన్న టీం కానీ, మనం చెప్పే కస్టమర్స్ కానీ మనల్ని చూస్తారు. ఫస్ట్ వాట్ ఈస్ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది, అలాంటి పర్సన్స్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుందా లేదా మనం మోసపోతాం అనే ఫీలింగ్ మార్కెటర్స్ ఉంటుంది, అదేవిధంగా కస్టమర్స్ కి ఉంటుంది. సో కాబట్టి మేము ఏదైతే మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే స్టార్ట్ చేసామో ముందుగానే మేము డిస్కస్ చేసుకుని మనం వల్ల ఏమైతే అవుతుందో అదే చెప్దాము, అదే చేద్దాము అని అదే ఈ రోజు వరకు, ఈ 1 year వరకు అదే ఫాలో అవుతున్నాము. చాలా మంది వేరే కంపెనీస్ లో వేరే జరుగుతూ ఉంటాయి. బట్ ఎక్కడ కానీ పిన్ డ్రాప్ 1 పాయింట్ కూడా మా దగ్గర నుంచి, మా తరపు నుంచి, కంపెనీ తరపు నుంచి ఎక్కడ కానీ ప్రాబ్లం అనేది లేకుండా మేము మార్కెటర్స్ కన్నా మా దగ్గర ఉన్న కస్టమర్స్కి మేము సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఈ ప్రవాహ జ్వాలలు అంటే కనుక మన లోటస్ అనేది కమలం. సో కమలం అనేది ఒక సరస్సులోంచి, బురదలోంచి తనకు తాను కాండంగా ఎదిగి ఒక స్వచ్ఛమైన నీటిలో ప్రకాశవంతమైన ఫ్లవర్ గా మనకి కనబడుతూ ఉంటుంది. చూస్తే ఎన్నో డిఫరెంట్ వేస్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి లోటస్ లో. సో అలా మేము కూడా ఒక మార్కెటర్స్ దగ్గర మార్కెట్ లాగా ఉంటాము,
ఒక కస్టమర్తో మాట్లాడు కస్టమర్తో ఉంటాము. మా దగ్గర పనిచేసే ఎంప్లాయీ లాగా ఉంటాము. కమలం ఎన్ని కలర్స్ అయితే కనబడుతుందో డెఫినెట్ గా మేము కూడా అలాంటి బ్యూటిఫుల్ కమలాల లాగా లోటస్ లాగా మేము ఉంటాము. సో ఫైనల్ గా నేను ఏవి తయారు చేసినప్పుడు నా మనసులో మెదిలిన మాటలు మీకు చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వరకు నారాయణఖేడ్లో మనము సక్సెస్ఫుల్ గా 4 ప్రాజెక్టులు కంప్లీట్ చేసాము. మన పొలం phase 1, phase 2, phase 3, phase 4 మొన్న August 15th లాంచ్ చేసాము. అది కూడా గ్రాండ్ లాంచ్ బాగా సక్సెస్ అయింది. డే 1 మనము 21 ప్లాట్స్ వరకు బుక్ చేసాము. లీగాలిటీ, కనెక్టివిటీ, కాంపిటేటివ్ ప్రైస్ ఉంటే ఎక్కడైనా కొనడానికి కస్టమర్లు ముందుకు వస్తున్నారు. ఈ మూడింటిని మనము తూచా తప్పకుండా మనం పాటిస్తూ ప్రాజెక్ట్ని పిక్ చేస్తున్నాము. ఏంటంటే లీగాలిటీ, కనెక్టివిటీ, కాంపిటేటివ్ ప్రైస్. అలాంటి ప్రాజెక్టే మనకు బాగా ఫ్రెండ్స్గా బ్రదర్స్ లాగా ఉన్నప్పుడు ఏఎస్ రెడ్డి సార్ ప్లస్ వాళ్ళ పార్ట్నర్ గారు మనకు షాద్ నగర్ లో కంసాన్పల్లి దగ్గర ఒక ప్రాజెక్ట్ ఇచ్చారండి. దాని ప్రాజెక్ట్ ని బ్రోచర్ లాంచింగ్ చేస్తున్నాం. ఇప్పుడు సార్ వాళ్ళ చేతి మీదుగా చేస్తున్నామండి. కంసాన్పల్లి దగ్గర మ్యాంగో గార్డెన్ అనమాట ఇది. సార్ ప్లీజ్ ఏఎస్ రెడ్డి గారు సార్ అండ్ శ్రీనివాస్ సార్ ప్లీజ్ కమ్ టు డయాస్. ఫస్ట్ యానివర్సరీకి విచ్చేసిన మార్కెటింగ్ వాళ్ళకి కానీ మరియు సహోదరులకు అందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఫస్ట్ ఈ లోటస్లో 4 పార్ట్నర్స్, 4 పిల్లర్స్ లాంటి వాళ్ళు. ఏదైనా బిల్డింగ్ పిల్లర్స్ మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళు ఏదైనా సాధించగలరు అనిపిస్తుంది. ఇలాంటి యానివర్సరీలు ఎన్నో చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెక్కలు ఎలా ఉంటాయో లోటస్కు మీ మార్కెటింగ్ సిబ్బంది వాళ్ళు కూడా రెక్కలు లాంటి వాళ్ళు. మీరు ఉంటేనే లోటస్కు అందం వస్తుంది. మీ మార్కెటింగ్ వాళ్ళు తలుచుకుంటేనే ఏదైనా కంపెనీ నిలబడుతుంది. కాబట్టి మీరు అందరూ హార్డ్ వర్క్ చేసి ఇంకా ఇలాంటి ఎన్నో సక్సెస్ఫుల్ వెంచర్లు కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Congratulations to Lotus Realty Agro Farming on presenting their second project on Shad Nagar. So we are really happy and hearty congratulations to the whole team. So Lotus సమస్యను నమ్ముకొని లోటస్ తోనే మన జీవితం అని నమ్మి నిర్వహిస్తున్న మన లోటస్ జనరల్ మేనేజర్స్ అందరికీ మన లోటస్ మేనేజింగ్ పార్ట్నర్స్ చేతుల మీదుగా అవార్డ్ ప్రెజెంటేషన్ కార్యక్రమం జరగబోతుంది. దయచేసి లోటస్ మేనేజింగ్ పార్ట్నర్స్ రమేష్ గారు, విజయ్ గారు, షఫీ గారు, శేఖర్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. మన ఆనందాన్ని కోరుకునే వాళ్ళే మన బెస్ట్ వెల్ విషర్స్. ఇప్పుడు మనం మన లోటస్ రియాలిటీ అగ్రో ఫార్మింగ్లో బెస్ట్ వెల్ విషర్స్ అవార్డ్ ప్రెజెంటేషన్ చేయబోతున్నాం. లెట్స్ గో. స్టాఫ్ ఇవ్వబోతున్నాం. Going to 2023 and 24 best sales achievers. So today we are calling Fazil Garu onto the stage, please. ఫస్ట్ ఇయర్ సందర్భంగా లోటస్ రియాలిటీ గ్రూప్ అందరు కలిసి బ్లడ్ డొనేషన్ చేశారు. సో ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ, బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరికీ బ్లడ్ డొనేటర్స్ అని చెప్పి సర్టిఫికేట్ ప్రెజెంటేషన్ జరగబోతుంది. ఫస్ట్ హియర్ వీఆర్ కాలింగ్ ద డాక్టర్ రవికుమార్ గారు ఆన్ టు ద స్టేజ్, ప్లీజ్. లోటస్ రియాలిటీ అగ్రో ఫార్మింగ్ ఒక బ్రాండెడ్ వచ్చిందంటే కనుక దాని వెనుక మా కష్టం కన్నా మీడియా కష్టం చాలా ఎక్కువ బాగుంది.
సో దానికి స్పెషల్ థ్యాంక్ టు సైరన్ మీడియా ప్రసాద్ గారు. ప్లీజ్ చిన్న గిఫ్ట్ మీకు. మేము ఈ రియాలిటీ రంగంలో సక్సెస్ అయిన తర్వాత మా వింగ్ని ఇంకొక వైపు కూడా అందరూ రియల్ ఎస్టేట్లోనే ట్రావెల్ చేయాలని లేదు. ఎంసెట్ కోచింగ్ తీసుకున్న అందరూ కూడా డాక్టర్లు కాలేరు కదా. ఇంకొక వింగ్ని 2016లో అనుకున్నాము, కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు దానికి ఒక చిన్న బీజం వేసాము. అదే ఘర్కా చాయ్ అని చెప్పేసి కొత్త అవుట్లెట్స్ మనం సూన్ గా లాంచ్ చేయబోతున్నాము. లోటస్ తరఫున ఘర్కీ చాయ్. ఘర్కీ చాయ్ అంటే తెలుసు కదా, మంచి చాయ్. మార్కెట్లో చాలా రకాల ఛాయలు ఉన్నాయి, కానీ ఇలా పేర్లు పెద్దగా ఉంటాయి, కానీ జస్ట్ ఇలా సిప్ చేయగానే పెదవి కాలుద్ది. అంటే క్వాలిటీ లేదు, ఓన్లీ రంగురంగుల బొమ్మలు ఉన్నాయి. ఇంటిలో ఛాయ్ తాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, కాబట్టి అలాంటి ఛాయ్ని మేము మార్కెట్లోకి తీసుకురావాలని దాని పేరుని ఘర్కా ఛాయ్ అని పెట్టాము. ఘర్కా ఛాయ్ అంటే ఇంట్లో తీగ ఛాయ్ అన్నమాట హిందీలో. దానితో పాటు సిప్ అండ్ రీఛార్జ్. సిప్ అండ్ రీఛార్జ్. ఆ సిప్ చేసినాగానే రీఛార్జ్ అయిపోతారు. రీఛార్జ్లో కూడా CHA ఉంటుంది. కావాలంటే చూడండి, మా లోగోలో ఇవన్నీ చూసి తీసుకున్నాము. ఎంత లోగో డిజైన్కి ఎంత శ్రమపడి అందరి సపోర్ట్ తీసుకుని చేసామో, అదేవిధంగా మంచి ఫ్లేవర్డ్ చాయ్ 100 రకాలు మనకు అవసరం లేదు, 5-6 రకాలవి మంచి చాయ్ ఇస్తే చాలని మేము అనుకుంటున్నాము. మంచి ఫ్లేవర్తో సూన్ వస్తాము. దాన్ని కూడా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాము. లోగో అనేది ఇప్పుడు మనకు లాంచ్ చేస్తున్నాము. మన ఫస్ట్ యానివర్సరీ. సో యానివర్సరీ అంటే డెఫినెట్గా మనం అంటే ఇయర్ బై ఇయర్ అయిపోతే మనం ఎట్లా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటామో అదేవిధంగా కేక్ కటింగ్తో మన ఈ కార్యక్రమాన్ని ముగించబోతున్నాము. నా పేరు విజయ్ చేకూరి, నేను మీ విజయ్ చేకూరి. సో ఈరోజు లోటస్ ఫస్ట్ పుట్టినరోజు. మనం పుట్టిన తర్వాత కూడా ఎలా మన జన్మదినాలు చేసుకుంటామో అదేవిధంగా కంపెనీస్ కూడా యానివర్సరీస్ అని సెలబ్రేట్ చేస్తారండి. సో ఆ ఉద్దేశం మీదే ఈ లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్. లోటస్ రియాలిటీ అన్నది వేరు, లోటస్ అగ్రో ఫార్మింగ్ అన్నది వేరు. ఈ రెండు సంస్థలు కలయికే ఈ లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్. రియాలిటీ అంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్థలాల అమ్మకాలు. అది వ్యవసాయ భూమి అవ్వచ్చు, DTCP అవ్వచ్చు, లేదా HMDA ప్రాజెక్ట్స్ అన్నా అవ్వచ్చు. అగ్రో ఫార్మింగ్ వచ్చేసరికి అది ప్యూర్లీ అగ్రికల్చర్ అండి. అంటే మనం వ్యవసాయం చేసి దాంట్లో వచ్చినటువంటి ఇన్కమ్ని, ఆదాయాన్ని మనం కస్టమర్కి కొంత భాగం, కంపెనీకి కొంత భాగం ఉంచేదే అగ్రో ఫార్మింగ్. సో ఈ కంపెనీ యొక్క కంప్లీట్ నేమ్ లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్. మొట్టమొదటిగా ఇంత ఓపిక్గా వర్షం పడుతున్నా కానీ మీ కుటుంబ సభ్యులతో, మా స్టాఫ్ వాళ్ళందరికీ, అదేవిధంగా మార్కెటింగ్ మిత్రులకు, మా శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ పేషెన్స్ అండ్ షవరింగ్ యువర్ బ్లెస్సింగ్స్ టువర్డ్స్ లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేను రమేష్ అన్న, షఫీ, విజయ్ సార్ అందరం ఫ్రెండ్స్. ఒక కంపెనీలో చేస్తాం. అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇదే టైంలోనే చిగ్నగర్ కాలనీలో, తర్వాత అమీర్పేటలో మాకు ఆఫీస్లో ఉండే, అక్కడ నుంచి స్టార్ట్ చేసాం. నేను విజయ్ సార్ అనుకోకుండా వెంచర్ స్టార్ట్ చేసాం కదా, సక్సెస్ అవుతామా కాదా అని చాలాసార్లు నేనే అడుగుతుంటే అవుతాం అనుకున్నాం. ఈ రోజుకి అయ్యాం. ఇప్పటికీ 3 వెంచర్లు పూర్తిగా కంప్లీట్ చేసాం. నారాయణఖేడ్లో ఉన్న వెంచర్లలో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు.
మేము ఏదైతే చెప్పామో అదే చేసాము. అందరు పాంప్లెట్ తయారు చేసేసి డిజిటల్గా చూపించేసి ఇప్పటికీ చేయకుండా ఎగ్గొట్టిన వాళ్ళే ఉన్నారు. ఆ పేర్లు అందరూ కూడా తెలుసు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఏదైతే చెప్పామో అన్ని క్లియర్గా చేసేసాం. అన్ని 20 ఫీట్ల రోడ్లు ఇచ్చాం. కొన్న తర్వాత కస్టమర్ నేమ్ ప్లేట్స్ పెట్టాం. ఎక్కడన్నా చెక్ చేసుకోవచ్చు. ఏ కస్టమర్ వాళ్ళ ఇంట్లో కూర్చొనేసి ఏ కస్టమర్ పక్క ప్లాట్లో మనది ఉందో క్లియర్గా చెప్పుకోవచ్చు. అదే మీరు వేరే వెంచర్కి వెళ్ళి చూసారనుకోండి, మీకు అక్కడ గడ్డి చెట్లు తప్పితే ఏది కనిపించదు. మాది చాలా క్లారిటీగా ఉంటుంది. అందుకే విజయ్ సార్ ఎప్పుడు క్లారిటీ ప్యూరిటీ అంటారు. ప్యూరిటీ అంటే స్వచ్ఛమైన, నీట్గా అన్ని క్లియర్గా చేసేస్తాం. మేము అనుకోకుండా లాస్ట్ 15th ఆగస్ట్కి వెంచర్ ఓపెన్ చేసేసాం. రేపటికి ఆల్రెడీ క్లియర్ రోడ్స్ అయిపోయాయి, అన్ని డెవలప్మెంట్లు అయిపోయాయి. దాంట్లో ఒక ఫెన్సింగ్ వేసేసి మొక్కలు వేసేస్తే అది చాలా ఈజీ. లాస్ట్ 1 year నుంచి 3 వెంచర్లు ఎంత ఇబ్బంది పడ్డామో ఇది ఒక 2 వారాల్లోనే రమేష్ అన్న మొత్తం ఇనిషియేటివ్ తీసేసుకొని కంప్లీట్ చేశారు. ఇది అందరూ చాలామంది వచ్చిన వాళ్ళే. రేపు వచ్చి ఒకవేళ వెంచర్ చూడండి, మొన్న 15th ఆగస్ట్కి రేపటికి ఎన్ని చేంజెస్ కనిపించాయో. ఇలాంటి వెంచర్లు ఇంకా చాలా కంప్లీట్ చేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, మేము 4 ఉన్నాం కదా, ఏ ఒక్కటి కూడా ఓన్గా సపరేట్ డెసిషన్ ఉండదు. ఏది ఉన్నా మనం ఒకసారి అనుకుంటాం. అది ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి కూడా రాంగ్ డెసిషన్ తీసుకోము. ఒకరు ఎవరు చెప్పిరంటే 4 3 యాక్సెప్ట్ చేసేస్తాం, ఎందుకంటే అది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాయ్ గరికా ఛాయ్ అని ఒక ఐడియా తీసుకొచ్చాడు కదా, కొత్త వింగ్లోకి ఎంటర్ అవుతున్నాం. దాంట్లో కూడా సక్సెస్ అవుతాం. అది మీకు రెగ్యులర్గా 20 days నుంచి బాయ్ దాని గురించి బాగా వర్క్ చేశాడు. ఈరోజు లాంచ్ చేయాలనుకున్నాం, చేసేసాం. దాంట్లో కూడా సక్సెస్ అవుతాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా వేయాలనుకుంటాం. ఇంకోటి ఏంటంటే, తక్కువ టైంలో మేము మార్కెట్లోకి వచ్చాం. ఒక 6 monthsలోనే లోటస్ అంటే మార్కెట్ నారాయణఖేడ్ మొత్తం మారుమోగింది. ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి ఒక్కరు, ఈ రోజే నాకు ఒక 10 calls వచ్చింటాయి ఆన్లైన్ నుంచి, వస్తూనే ఉన్నాయి వెంచర్ ఎక్కడ ఉంది ఏంటి అని. దీనికి సపోర్ట్ చేసిన సైరన్ మీడియా స్పెషల్గా మా వెనుక ఉండి అడిగినప్పుడల్లా మాకు సపోర్ట్ చేస్తున్న మన చెంచాయ్ అంకుల్, తర్వాత దేవేందర్ అంకుల్, తర్వాత సర్వేందర్ గారు, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, నాగరాజు గారు, ప్రతిసారి వస్తూనే ఉన్నారు. ఏది అడిగినా ఇది కాదు అనకుండా చేస్తారు. వీళ్ళు చిన్నోళ్ళు కదా, వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేయాలన్న ఒక్క థాట్ కూడా లేదు. మేము వాళ్ళ దగ్గరికి పోకుండా మా దగ్గరికే వాళ్ళు వస్తారు. మాకేమైనా హెల్ప్ కావాలంటే ఒక ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికి వస్తారు. అంత నమ్మకంగా ఉన్నాం మేము. మా కస్టమర్స్ కూడా అందరికీ ఈ రోజు వరకు నమ్మకంగానే ఉన్నాం. ఎవరికి కూడా ఏ ఇబ్బంది పెట్టట్లేము. తర్వాత మేము ఏదైతే తింటున్నామో మా స్టాఫ్ కూడా రోజుకి దాదాపు ఒక 100 మంది వరకు అన్నం పెడుతున్నాం. ఇది ఒక గొప్ప విషయంగానే ఫీల్ అవుతున్నాం. మేము చిన్న వయసులో ఇంత మంచి పనులు చేస్తున్నాం. తర్వాత మాకు కూడా చాలా స్టార్టింగ్లో భయపట్టించారు, కాల్ చేశారు, మీరు ఎట్లా వెంచర్ వేస్తారు చూస్తాం. అన్నిటికీ తట్టుకున్నాం, అన్ని ఇబ్బందులు పడ్డాం. ఈ రోజు 1 year పూర్తి చేసుకున్నాం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా చేస్తాం, ఇంకా చాలా ఉంది. ఇది మన షాద్ నగర్ వెంచర్ లాంచ్ చేసాం కదా, అది ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో వెళ్ళేసి చూసేసి వద్దాం. అది కూడా మనం సక్సెస్ఫుల్గా రన్ చేద్దాం. షాద్ నగర్ కాకుండా సిటీ చుట్టూ అన్ని మూలల అన్ని వెంచర్లు మనం చేసేలా ఉందాం. నెక్స్ట్ మిగతా విషయాలన్నీ మా షఫీ భాయ్ మాట్లాడతాడు. ప్యూరిటీ విత్ క్లారిటీ. మాకు ఏదైతే అనుకున్నాం ప్యూర్గా ఏదో అది క్లారిటీగా చేయాలనుకున్నాం. ఏదో ఇక్కడొక ఆలోచన ఇక్కడి నుంచి నోట్లోంచి ఒకటి మాట రాదండి. మాకు ఒకటే, మేము 4 కూడా ఏదనుకున్నామో ముందుగా మాట్లాడుకుంటాం, డిసైడ్ చేసుకుంటాం. ఆనందంగా ఉన్నప్పుడు మనం హామీలు ఇవ్వకూడదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఏదో ఇది చేసేస్తాము చూసేస్తాము అనేది కాదు. ఏది చేయగలమో అదే చెప్పి చేస్తున్నాము. దానికి ప్రతి ఒక్క కస్టమర్స్, మార్కెటర్స్, ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ మమ్మల్ని బిలీవ్ చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, మనము ఏది చేయగలమో అది చెప్తే చాలండి. కస్టమర్ మన దగ్గర అంతకన్నా కూడా ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయడు. ఈ ప్రాజెక్టులు 3 మేము సక్సెస్ చేసుకుని 4వ ప్రాజెక్టు ప్లస్ 5వ ప్రాజెక్ట్ షాద్ నగర్లో చేస్తున్నాం. కాబట్టి వీటికి అన్నిటికీ అందరి ఆదరాభిమానాలు, సపోర్ట్ మాకు కావాలి. దానితో పాటు గర్కీ ఛాయ్కి కూడా మీ సపోర్ట్ కావాలి. దానికి ఎలా అన్నది సూన్ మేము మార్కెట్లోకి వస్తాము. దాన్ని ఫ్రాంచైజీస్ దీని మీద ధనార్జన, డబ్బు పోగు చేయాలనే ఉద్దేశం కాదండి. ఎందుకంటే కొంతమంది వేరే బిజినెస్లు చేయాలని ఉంటారు, మాతో పాటు ట్రావెల్ చేయాలని ఉంటారు. వాళ్ళకు కూడా ఒక అవుట్లెట్ని అవకాశంగా ఇద్దాము. నెల్లూరు, ఒంగోలు, కనిగిరి, కావలి, ఎక్కడైనా కానీ పూణే, అక్కడ చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక అవుట్లెట్ని నామినల్ అమౌంట్తో ఏదైతే ఎక్స్పెండిచర్ అవుతుందో మాకు పెట్టేసి చేయాలని, ఆ విధంగా డెవలప్ చేద్దామనే కానీ దీంట్లో ఏదో సంపాదించేద్దామని కాదు. ఆ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసాము. దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తాము. దీనికి లాస్ట్గా ఏంటంటే, మీకు ఒక బూస్టింగ్గా మన పొలం ప్రాజెక్ట్ గురించి చెప్పాం కాబట్టి అందరికీ, మా ఎంప్లాయీస్కి తెలిసిందే, మన పొలం ఇదే మన బలం, కదిలిస్తాం మేము హలం, అనుభవిద్దాం వచ్చే తులం ఫలం, కలిసి రావాలంటే కాలం, కనీసం ఉండాలి 5 గుంటల స్థలం, మన పిల్లల భవిష్యత్తు అవుతుంది ఉజ్వలం, ఇందులో లేదండి ఎటువంటి ఇంద్రజాలం, మనం ఆ పెద్దలు అంటుంటారు రాబోయేది కలికాలం, ఖచ్చితంగా ఉండాలి కొంతైన స్థలం, నేటి ఈ పచ్చని పొలం భావి తరాలకు చక్కటి నివాస స్థలం, అందరం అవుదాం ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములం, ఇక ఉంటాను మీకు నా సలాం. రమేష్ భాయ్ మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. వనండాల్ మీ అందరికీ చాలా ఓపికగా, ఎంత వర్షం పడుతున్నా కానీ పిలవగానే అందరు వచ్చినందుకు
అండ్ లాస్ట్గా లోటస్ రియాలిటీ గురించి ఒకటే చెప్తా అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క శ్రేయభిలాషికి, ప్రతి ఒక్క మార్కెటింగ్ మిత్రునికి, ఇన్వెస్టర్స్కి, అలాగే మా వెల్విషర్స్కి, ప్రతి ఒక్కరు కూడా మేము లైఫ్లో ప్రతి మనిషి ఒక పుట్టుక ఏదో కారణానికి ఉంటుంది. కానీ పుట్టిన తర్వాత, గిట్టిన తర్వాత కూడా అతను స్థిరస్థాయిగా నిలబడాలి, అతని పేరు నిలబడాలంటే ఎంతో కొంత మంచి చేసిపోవాలి ఉంది. సో మేము అన్వాంటెడ్గా మేము ఈ ఫీల్డ్లో అందరూ కూడా ఈ ఫీల్డ్ పర్సన్స్ కాదు. షఫీబాయ్ కానీ నేను కానీ ఇతను కానీ వేరే వేరే క్వాలిఫికేషన్స్ వేరైనా అనుకోకుండా ఈ ఫీల్డ్కి వచ్చాము. ఈ ఫీల్డ్లో డెడికేషన్తో 24/7 నిద్ర కూడా మేము పోవండి. యాక్చువల్లీ 12 గంటల దాకా కూడా మేము ఏదో ఒక టాపిక్ మాట్లాడి ఇంకేమైనా చేయాలా, మన స్టాఫ్ కోసం ఏం చేయాలి, మనం కస్టమర్స్ కోసం ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఏమి ఇస్తే బాగుంటుంది చెప్పుడు ఆలోచిస్తూనే ఉంటాము. సో ఇందాక మా జిఎంస్ ఉన్నారు, వాళ్ళు బాగా నమ్మిన కంపెనీతో ట్రావెల్ చేస్తూ ఉన్నారని. సో మీరు మమ్మల్ని నమ్మారు. జిఎంస్ అందరికి కూడా చెప్తున్నాం, మా లోటస్ స్టాఫ్ అందరూ చెప్తున్నాను, మీరు మమ్మల్ని ఎంతైనా నమ్మారో అంత డబల్ మిమ్మల్ని నమ్ముతున్నాము. మీరే మా బలం. మీరు ఉన్నారు కాబట్టి మేము ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకుంటా ఉన్నాం. మీరు సేల్ చేస్తారు, మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మీ నలుగురు నథింగ్ అండి. ఏ ఒక్కరితోనూ సంస్థ ముందుకెళ్ళదు. ఒక నెంబర్ ఆఫ్ సమూహం కలిస్తే తప్ప నుంచి పెద్ద యుద్ధాన్ని మనం చేయలేము. మన యుద్ధం మన కోసం కాదు, మన భవిష్యత్తు కోసం కాదు, మన పిల్లల కోసం, మనం నమ్ముకున్న వెల్విషర్స్ కోసం. చాలా మంది మార్కెట్ మినిట్స్ వస్తుంటారు మా దగ్గరికి, మళ్ళీ వెళ్తూ ఉంటారు, ఒక స్టాండర్డ్ గా నిలబడరు. కానీ ఒకటే చెప్తాను, మనం ఇదే ఫీల్డ్ ఎంచుకున్నామండి, రియల్ ఎస్టేట్ బతకాలని అందరూ 24 గంటలు ఇదే ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. కానీ ఆలోచనే కానీ ఆచరణలో చాలా మంది ఉండలేదు. దాని గురించి చిన్న మాట చెప్తాను. మన కోసం చిన్నప్పటి నుంచి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఏదో ఒక చిన్న పర్సన్ ఎన్నో బంధాలు బంధుత్వాల మధ్యలో నుంచి పుట్టి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రి, ఇలా ఎన్నో బంధుత్వాల మధ్య ఉండి ఒక దేశాని కోసం ఒక జవాన్ గా ఎక్కడికో వెళ్ళి ఉంటాడు. సో అతనికి పొద్దున్న లేచి కానీ అడవిల్లో, మంచు కొండల్లో, ఎండకి వానకి తడుస్తూ అతను మన కోసం యుద్ధం చేస్తాడు. సో అలాంటి పర్సన్ ఎక్కడో ఉండి ఆనందాలన్నీ మనకి ఈ రోజు ఏది కావాలో అది దొరుకుతుంది, కానీ వాళ్ళకి అది దొరకదు. కానీ అలాంటి పర్సన్ కూడా ఏమీ ఆశించకుండా దేశం కోసం, త్యాగం కోసం అక్కడ ఎప్పుడు చనిపోతాడో తెలియదు, అక్కడ పనిచేస్తూ ఉంటాడు. కానీ ఈ రోజు చాలా మంది మార్కెటర్స్ మన కోసం మనం పని చేసుకోలేకపోతా ఉన్నాం. సో మార్నింగ్ కొంతమంది చూస్తూ ఉంటే అంటే వాళ్ళ మీద కోప్పడాలో అర్థం కాదు, జాలి పడాలో అర్థం కాదు. సో మనం ఒక ఫ్యాషన్తో ఈ ఫీల్డ్ చేస్తున్నప్పుడు 100% ఇద్దాం, 100% దీంట్లో చేద్దాము. చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు పల్లెటూరు నుంచి, మన ఆంధ్ర నుంచో లేదా ఇంకో దగ్గర పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్ సెటిల్ అవుతారు. సో కాబట్టి ఇక్కడ ఉన్నాం అంటే మన ఫ్యామిలీ అక్కడ మా వాడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, మా వాడు తోపు తుర్రు అని చెప్పుకుంటారు. కానీ అది మనం నిలబెట్టుకోవాలంటే మనం ఇక్కడ మంచి వాల్యూమ్ ఆఫ్ అమౌంట్ సంపాదించి, మన వాల్యూమ్ ఆఫ్ మంచి పొజిషన్లో ఉంటే కనుక డెఫినెట్గా మన ఫ్యామిలీ మనలో ఎక్కడున్నా సరే, అరే మా వాడు ఉన్నారు ధైర్యంతో ఉంటుంది. తొందరగా ఎర్నింగ్ చేసే ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్. 100% ఎఫెక్ట్ పెట్టండి. చాలా మంది సగం ఎఫెక్ట్తో ఇక్కడ అవ్వట్లేదని అక్కడ అవ్వట్లేదు వేరే కంపెనీ పోవడం, ఇలా కాదండి. ఒక సంస్థ నమ్ముకొని పనిచేయండి, డెఫినెట్గా ఆ సంస్థ మీకు సపోర్ట్ చేస్తుంది. మేము కూడా ప్రీవియస్గా 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వేరే కంపెనీలో ప్లాట్ సేల్ చేసినా, ఇంకోటి చేసినా డబ్బులు ఇవ్వడానికి కూడా 1 గంట 2 గంటలు 3 గంటలు లేదా నైట్ వరకు కూడా వెయిట్ చేయించి మరీ డబ్బులు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. సో మా లోటస్ రియాలిటీలో చెప్పను, ఒక ప్రింట్, ఒక ఫోటో షాప్కి వెళ్తే కనుక మీరు 5 నిమిషాల్లో ప్రింట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో. కానీ మన దగ్గర 1 సెకండ్లో కమిషన్ రిలీజ్ చేసే ఏకైక కంపెనీ లోటస్ రియాలిటీ అండ్ అగ్రవామ్. కస్టమర్ నా దగ్గర పేమెంట్ కట్టి విత్ ఇన్ సెకండ్ లిఫ్ట్ కిందకి వచ్చాడంటే అప్పటికి లిఫ్ట్ కిందది వచ్చేటప్పటికే ఏజెంట్ చేతిలో డబ్బులు పైన ఉంటాయి. ఆల్రెడీ 1 రూపీ డిడక్షన్ చేయము. విత్ ఇన్ స్పాట్ ఫోన్ పే, గూగుల్ పే, ఆన్లైన్ క్యాష్ ఏ విధంగా ఆ విధంగా లేవు. మా పార్ట్నర్ లేడు సిగ్నల్ చేయాలని చాలా కంపెనీ చెబితే మేము అలా చెప్పం. మా పార్ట్నర్స్ నలుగురు ఏ ఒక్కరున్నా సరే విత్ ఇన్ స్పాట్లో ఆ డబ్బులు రిలీజ్ చేస్తాము. ఏది ఉన్నా కానీ మేమే అసెట్ తీసుకొని కంపల్సరీ కస్టమర్కి ఏదైతే మనం కమిట్మెంట్ ఇస్తామో ఆ కమిట్మెంట్ ప్రకారం మనం చేసి చూపిస్తున్నాము. దాని ద్వారా మార్కెటింగ్ పర్సన్ నిలబడతాడు. లోటస్ రియాలిటీ అనేది ప్యూరిటీ విత్ క్లారిటీ. మేము స్టార్టింగ్ అనుకున్నాం, ఏదైతే చెప్తామో అదే చేసి చూపిస్తాము. మేము ఇక్కడ ఈ రోజు ఏదో ఫంక్షన్ చెప్పి అందరూ చెప్పడం కాదు, లైవ్లో చూసినా మీకు అదే జరుగుతుంది. మాతో కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా మా మనస్తత్వాలు తెలుస్తాయి. అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ మార్కెటింగ్ చేసినామండి మేము. మా తల్లిదండ్రులు ఎవరు కోటేశ్వర్లు కాదు, కోట్లు వేసి ఇక్కడ పెట్టలేదు. నేను ఈ ఫీల్డ్లో బై బర్త్ ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా బ్రోచర్ పట్టుకుని డోర్ టు డోర్ ఈ కాలనీ మొత్తం తిరిగిన 2012-13లో. సో ఆ పెయిన్ నాకు తెలుసు. కస్టమర్ మార్కెటింగ్ పర్సన్ ఎంత కష్టపడితే ఒక సేల్ వస్తుంది అనేది అది మాకు తెలుసు. కాబట్టి ఇది మా గురించి మాతో ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరు తెలుసు. ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే కనుక డెఫినెట్గా మా కంపెనీలో జాయిన్ అవ్వండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ భవిష్యత్తుతో పాటు డెఫినెట్గా లోటస్ అనేది గ్రోత్ అవ్వాలని మాకు చాలా ఉంది. లోటస్ ఎక్కడికో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలో నెంబర్ ఆఫ్ కంపెనీలో 1 of the కంపెనీగా నిలబెట్టాలని అతి త్వరలో మేము దానికోసం కష్టపడుతూ ఉన్నాము. సో దానితో పాటు గర్కా ఛాయ్ అనేది, ఈ గర్కా ఛాయ్తో మనం ఆగదు. ఇంకా ఇలాంటి వేరే వేరే ఆల్టర్నేట్ బిజినెస్ లోటస్ సంస్థ ద్వారా వస్తాయి. సో కాబట్టి మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క స్టాండర్డ్ మార్కెటింగ్ పర్సన్ మాతో ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డు కూడా ఇస్తా ఉన్నాము. 1 year మాతో ట్రావెల్ చేసిన లోటస్ స్టార్టింగ్ నుంచి మా దగ్గరే ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కి రేపు మార్నింగ్ వాళ్ళకి లైఫ్ టైం వాళ్ళకి
హెల్త్ మెంబర్షిప్ కార్డు ఇవ్వబోతా ఉన్నాము. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా సరే ఎంటైర్ ఫ్యామిలీకి ఇవ్వబోతా ఉన్నాము. ఈ రోజు హాస్పిటల్ ఫీజు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. సో దాదాపు 25 lakhs వర్త్ కవరేజ్ ఉంటుంది దాంట్లో. సో ఇలా చాలా బెనిఫిట్ చేస్తాం. జిఎంస్ అందరూ చెప్తున్నాను, మా స్టాఫ్ అందరూ చెప్తున్నాను. ధన్యవాదాలు మీ అందరూ వచ్చినందుకు, ఇంత సక్సెస్ చేసినందుకు. ఇంకా ఎవరైనా కొంచెం అడ్డిగా ఉంటే కనుక తప్పకుండా మీరు లోటస్లో ఈ రోజు ఇంకా ప్లాట్ఫామ్ సెట్ చేసుకోండి. ఫస్ట్ యానివర్సరీ అయిపోయింది, సెకండ్ యానివర్సరీ మనం ఇక్కడ కాదు జరుపుకునేది. ఇంకా దాదాపు 5,000 SFTతో దాదాపు పెద్ద ఫంక్షన్ హాల్ బిల్లే 5 లక్షల రూపాయలు ఉండే విధంగా మనం చేసుకోవాలి. సో ఆ ఎంప్లాయ్మెంట్ స్టాఫ్ని మనం క్రియేట్ చేయాలి. ఆ విధంగా అందరూ ప్రతి ఒక్కరు మా దగ్గర ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ 10 lakhs వరకు డ్రా చేసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే కనుక మాతో తెలుసుకోండి. నెక్స్ట్ షాద్నగర్లో కొత్త వెంచర్ స్టార్ట్ అవబోతుంది. బ్యూటిఫుల్ వెంచర్ అండి. కస్టమర్ చూస్తే మనం వదిలిపెట్టే ఛాన్స్ లేదు. ఎక్స్ట్రా విత్ అన్ని డెవలప్మెంట్స్తో 40 feet 30 feet రోడ్స్, మ్యాంగో గార్డెన్ ప్లాంటేషన్తో 10 years ప్లాంట్స్ ఉంటాయి, క్లబ్ హౌస్, డ్రిప్ బోర్స్, ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్కటి కంప్లీట్ డెవలప్మెంట్. ఈ రోజు స్టిల్ అతను ల్యాండ్ తీసుకొని మన దగ్గర ఫామ్ హౌస్ కట్టుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. పక్కనే హౌసెస్ ఇమీడియట్ గా ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. మా పర్సన్స్, మా టీమ్ మెంబర్స్ కూడా చూడలేదు. ఇంకోటి విషయం, మా పార్ట్నర్స్ కూడా చూడలేదు. మా ఇద్దరు పార్ట్నర్స్ కూడా చూడలేదు. నేను షఫీ గారు వెళ్ళి దాన్ని ఫైల్ చేసి ఇచ్చేసడం ఆల్రెడీ అన్ని అయిపోయినాయి. యాక్చువల్లీ 4th 5th కి మనం లాంచింగ్ ఉంటుంది అది సైడ్ అఫీషియల్ గా. సో కాబట్టి మార్కెట్ మిత్రులందరూ మరొకసారి చెప్తున్నా, వచ్చినందుకు ధన్యవాదాలు. సో సపోర్ట్ చేయండి, లోటస్ని ఎక్కడికో తీసుకెళ్దాం. మా సక్సెస్లో మీకు కంపల్సరీ మీకు పాత్ర ఉంటుంది. మా సక్సెస్లో మా వంతు సహాయం మీకు ఎప్పుడు చేస్తూనే ఉంటాము. సో ఈరోజు బ్లడ్ క్యాంపు చేసాము. ఎవరికైనా సరే ఒక 10 రూపాయలు ఇస్తే ఈ రోజులో 10 రూపీస్ ఇచ్చినా కానీ రిటర్న్ చేయడానికి చాలా గొడవ పడుతున్నామండి. అలాంటిది బ్లడ్ అనేది అడగగానే జస్ట్ మేము చెప్పలేదు మేము, ఎందుకంటే మా స్టాఫ్ మేము లాస్ట్ మినిట్ చెప్తాం. ఎందుకంటే మాకు వాళ్ళకి బలం, మేము చెప్తే వాళ్ళు కంపల్సరీ వింటారు అనే ఉద్దేశంతో మేము చెప్పాము. సో రేపు పొద్దునే మనకు బ్లడ్ క్యాంప్ ఉంది. సో కాబట్టి మేము అందరూ రెడీగా ఉండండి, బ్లడ్ ఇచ్చేద్దాం అని చెప్పేస్తే వాళ్ళు పొట్లాల లెక్క వచ్చేసి తలాకు పొట్లం ఇచ్చేసారు. 300 grams బ్లడ్ ఇచ్చేసారు. చాలా చాలా కృతజ్ఞతలు. స్పెషల్ థ్యాంక్స్ టు హ్యూమన్ రైట్స్ మెంబర్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సర్వేంద్ర గారికి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వచ్చిన లక్కీ డాన్స్ గ్రూప్ వాళ్ళకి, అలాగే మీడియా మిత్రులకి, సైరన్ మీడియా అండ్ జిఎంస్ అందరూ, ఎల్విషర్స్ అండ్ శ్రేయబ్లాష్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.